నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భీమవరం పరిసర ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఫీజును విపరీతంగా పెంచేశారు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులు తగ్గించాలి అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే అంజిబాబు గొల్లలకోడేరు సంజన ఎస్టేట్ లో అల్లూరి సీతారామరాజు అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కోటి దీపోత్సవం గరీబీ హఠావో నినాదంతో పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని జయంతి వేడుకల్లో టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరికి పలువురు నాయకులు శుభాకాంక్షలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి మంగళవారం ఉదయం సభ మొదలవగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలపై చర్చించారు ఇందులో భాగంగా భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భూముల రిజిస్ట్రేషన్ వాల్యూపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చర్చించారు సభాధ్యక్షునిగా ఉన్న ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజుకు సమస్యను వివరించారు భీమవరం పరిసర ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఫీజును విపరీతంగా పెంచేశారని ధరల కారణంగా రిజిస్ట్రేషన్లు చాలా వరకు ఆగిపోయాయని అన్నారు ఈ సమస్య కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోయిందని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కోరారు భీమవరం నియోజకవర్గంలో భూముల రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ విపరీతంగా పెంచేశారు మాది 2 కోట్లు వాల్యూ చేసే పొలాన్ని 10 కోట్లు వాల్యుయేషన్ చేశారు అది కొనాలా అమ్మాలా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతున్నాయి దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పడిపోతుంది 40 లక్షల వాల్యూ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ 1,70,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది మరి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని పోతే రిజిస్ట్రేషన్ ఎవరికైనా పిల్లలకి రాదా ఉన్నా కొందా ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉంది దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను తప్పకుండా ఇది అన్ని చోట్ల ఉన్న సమస్య భీమవరంలో చాలా ఎక్కువగా ఉంది పల్లె సింధూరారెడ్డి గారు భీమవరం గరగపరు రోడ్లోని సంజన ఎస్టేట్ లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ అల్లూరి సీతారామరాజు అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దీపోత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ద్వితీయ వార్షిక కార్తీక అనంత దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు 1300 మంది మహిళా భక్తులతో కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు గణాపాటి ఈమని రామచంద్ర గణాపాటి అర్చకులు బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్యం బ్రహ్మజోస్ల ప్రసాద్ కామేష్లు శివలింగానికి పూజలు అభిషేకాలు చేసి వేద మంత్రాలతో కోటి దీపోత్సవం నిర్వహించారు కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ దెందుకూరి కృష్ణంరాజు గణపతి మధు వత్సవాయి వీరవెంకట సత్యనారాయణరాజు దండు రంగరాజు గౌరవాధ్యక్షులు ఆర్ రామలింగరాజు కలిదిండి రాఘవరాజు పెనుమస సుబ్రహ్మణ్యంరాజు ఎన్వి రామకృష్ణంరాజు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం పణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భా
निर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ಸೋಜುಗಾದ ಸೋಜು ಮಲ್ಲಿಗೆ ಮಹಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಸೋಜುಗಾದ ಸೋಜು ಮಲ್ಲಿಗೆ ಮಹಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಅಂದಾವರೆ ಮುಂದಾವರೆ ಮತ್ತೆ ತಾವರೆ ಪುಷ್ಪ ಚಂದಗಿ ಬಾಲೆ ಬೆಲ್ಪತ್ರೆ ಮಾದೇವ ನಿಂಗೆ ಚಂದಗಿ ಮಾಲೆ ಬೆಲ್ಪತ್ರೆ ತುಳಸಿ ಧಳವ ಮಾಪಗ್ನಿ ಪೂಜೆಗೆ ಬಿಂದು ಮಾದೇವ ನಿಮ್ಮ ಸೋಜುಗಾದ ಸೋಜು ಮಲ್ಲಿಗೆ ಮಹಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಸೋಜುಗಾದ ಸೋಜು ಮಲ್ಲಿಗೆ ಮಹಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ತಪ್ಪಾಲೆ ಬೆಲ್ಗವುನಿ ತುಪ್ಪಾಯ ಕಾಯಿಸಿವುನಿ ಕಿತ್ತಾಲೆ ಹನ್ನದಂತಿವುನಿ ಮಾದೇವ ನಿಂಗೆ ಕಿತ್ತಾಲೆ ಹನ್ನದಂತಿವುನಿ ಮಾದಪ್ಪ ಕಿತ್ತಾಲೆ ಬರುವ ಪರಸೆಗೆ ಮಾದೇವ ನಿಂಗ ಸೋಜುಗಾದ ಸೋಜು ಮಲ್ಲಿಗೆ ಮಹಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಸೋಜುಗಾದ ಸೋಜು ಮಲ್ಲಿಗೆ ಮಹಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ మా సంజన ఎస్టేట్లో నివసిస్తున్న నివాసస్తులు సుమారు 1000 కుటుంబాలు. మా మహిళామూర్తులందరూ సోదరిమణులు ఒకే మాట మీద ఉండి ఇలాంటి మహాద్భుత కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం జరుపుకోవాలని కోరిన మేరకు మేము ప్రతి సంవత్సరం అంటే ద్వితీయ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలాంటి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. దీనికి
మాకు ఈరోజు సహకరించిన పాత్రికేయులకు, మీడియా వారికి, ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారికి, అలాగే మా కార్యకర్తలకు, వాలంటీర్లకు, ముఖ్యంగా ఈ భక్తులు ఎంతో శ్రద్ధగా ఎక్కడ చిన్న అపశృతి కూడా జరగకుండా చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుకున్నాం. అలాగే వచ్చే సంవత్సరం తృతీయ వార్షికోత్సవాన్ని కూడా ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని మా కోరిక. దీనికి ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు, అలాగే మా ఉత్సవ కమిటీ వారు, మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారని వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు జరిగినటువంటి అనంత దీపోత్సవానికి విచ్చేసినటువంటి మా కాలనీ వాసులకు మరియు భక్తులకు మరియు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం ఇంత మహాద్భుతంగా జరిగినందుకు మా కమిటీ తరఫున అందరి సభ్యులకి కూడా, ఒక్కరని కాదు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహాయజ్ఞాన్ని ఇంత అద్భుతంగా జరిపించినటువంటి మన పురోహితులు ఘనపాటి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా, ఇంకా ఘనంగా జరిపించాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. కార్తీక అనంత దీపోత్సవం సుమారు 1400 మంది మహిళామూర్తులచే ఒక్కొక్క మహిళ 10,000 ఒత్తుతో 1,40,00,000 దొత్తులతో దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి అంతటికీ కారణం మా కాలనీలోని మహిళామూర్తులు. ఈ మహిళామూర్తుల సహకారంతో, సెంట్రల్ కమిటీ వారి సహకారంతో, ఉత్సవ కమిటీ వారి సహకారంతో ఈ కార్యక్రమం అందంగా వైభవంగా జరిగింది. ఇదే కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి పెద్దలకు, పిన్నలకు, మీడియా మిత్రులకు, అతిథులకు అందరికీ కూడా మా అల్లూరి సీతారామరాజు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమః శివాయ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని, ఆమె పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరి బాపిరాజు అన్నారు. భీమవరంలో పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ బాపిరాజు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర భారతావనికి మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని, ఆమె 49 ఏళ్ల వయసులోనే పదవీ బాధ్యతలు స్వీకరించారని, 4 సార్లు ప్రధానిగా సుమారు 16 ఏళ్లకు పైగా దేశానికి సేవలు అందించారని అన్నారు. ఇన్ఛార్జ్ అంకెం సీతారాం మాట్లాడుతూ ఇందిరాగాంధీ అంటేనే ధైర్యం, ఆత్మవిశ్వాసం, తెగువ, అంకుటిత దీక్ష, సాధికారిత వంటివి గుర్తుకొస్తాయని, ఒక మహిళగా ప్రపంచ స్థాయి నేతలతో పోటీపడి దేశాన్ని పాలించిన రాజనీతిజ్ఞురాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఇందిరాగాంధీ పెట్టింది పేరని అన్నారు. ఇందిర తన పాలనా కాలంలో వ్యవసాయం నుంచి అంతరిక్షం, దేశ ఆర్థిక స్వావలంబన నుంచి అణుశక్తి దాకా ఎన్నో అంకురార్పణలకు ఆద్యురాలని అన్నారు. అనంతరం మహిళలకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జంపన సుబ్రహ్మణ్యం రాజు, కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎం బాబ్జీ, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ సోము నాగకేశవబాబు, మహిళా నాయకులు సోడదాసి సెల్వియా, బోనన్ రవికుమార్, ఏవి రామరాజు, వీరవాసరం ప్రెసిడెంట్ మేడపాటి సాగర్, సుబ్రహ్మణ్యం, మద్దాల సాయి, వంశీరెడ్డి, ఆకుల తేజ, బోరాడ గౌరీనాయుడు, కొర్రా శ్రీనివాస్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మనం కలవడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా అక్కడ ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకున్న శ్రద్ధలకి, మా తల్లి మీద ఉన్నటువంటి యొక్క అభిమానానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే అలా మా తల్లిని ఎన్ని జన్మలు కూడా మనం రుణం తీసుకోలేము. ఎందుకంటే ఆ మా తల్లి ఈ దేశానికి ఆవిడ ఏమేం చేసిందో చాలామంది మర్చిపోయారు. బ్యాడ్ లక్ వాళ్ళే కంటే మనం కూడా చెప్పడం మర్చిపోయాం. ఇంకో పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్పడం పని లేదు, మన పార్టీ వాళ్ళు చెప్పడం కూడా మర్చిపోయారు. ఇందిరాగాంధీ గారు ఒక మోతీలాల్ గారి యొక్క మనవరాలై ఉండి, నెహ్రూ గారి యొక్క కూతురై ఉండి, ఆగర్భ శ్రీమంతుడి కుటుంబంలో పుట్టినటువంటి మా తల్లి భారతదేశంలో తొలిసారిగా కడుబేదవాడికి
ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన నీకు నాకు రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ అటువంటి ఆగర్భ శ్రీమంతురాలు కడుపును పుట్టినటువంటి మా తల్లి కడుబీదవాడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి పూర్వం ఎక్కడ ఉండేవారు తెలుసా? కాలగట్టులమ్మట, లేకపోతే ఏదైనా రైతు దయతలిస్తే ఆ పొలాలు గట్టు ఉండి పోతే తీసేయమంటే పొమ్మటం అటువంటివన్నీ తెలుసు మాకు. అటువంటిది కాకుండా తొలిసారి భారతదేశంలో పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలని, ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కట్టాలనేటువంటిది, అంటే ఇల్లు అంటే బిల్డింగ్లు కాదు, పాకం ఉంటున్నాయి. అటువంటిది భారతదేశంలో తొలిసారిగా ఇంటి స్థలంతో పాటు బిల్డింగు అంటే కాలనీ కట్టాలనేటువంటిది ప్రప్రథమంగా భారతదేశ చరిత్రలో భుజబలపట్నం అనేది నాకు ఐదు. నేను అప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు. భుజబలపట్నం సైన్స్ ప్రెసిడెంట్ గారు బద్రీరాజు గారు, కమిలప్పారావు గారు ఎమ్మెల్యే గారు ఉండగా బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏంటి భారతదేశంలో తొలిసారిగా కాలనీ అనేది మొదలెట్టిందంటే అది కైగ్లూరు నియోజకవర్గంలో భుజబలపట్నం. ఇది సత్యం. 1968లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టింది ఇందిరాగాంధీ. ఫుడ్ కార్పొరేషన్ ఏంటంటే ఆ యొక్క నిల్వ దాచుకుంటాను. ఫుడ్ ఎఫ్సిఐ క్రియేటెడ్ బై ఇందిరాగాంధీ అని చెప్పి మనోడు ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మహాతల్లి చేసింది. కాబట్టి మన పైగా గరీబీ ఆటం ఏంటి ఎవరు పెట్టారు అంటే ఏంటి ఆవిడ దీంట్లో ఉన్న కారణం ఏంటంటే చాలామందికి నా దృష్టిలో కూడా దేశానికి ప్రమాదం ఎక్కడుందంటే చైనా వాళ్ళ ప్రమాదం లేదు, పాకిస్తాన్ వాళ్ళ ప్రమాదం లేదు. ఏ దేశం వల్ల మన దేశానికి ప్రమాదం రానే రాదు. ఎందుకంటే మన పుణ్యభూమి, మన మిలిటరీ వాళ్ళు కూడా ఆ త్యాగమూర్తుల వల్ల మన ఏమి ప్రమాదం ఉండదు. ప్రమాదం నాకు ఎక్కడ అనిపించిందంటే 150% యువకులు ఉన్నటువంటి దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా 50% పైన ఉన్నటువంటి యువకులు లేరు. అటువంటి యువకులకి సరైనటువంటి కనుక ఉద్యోగాలు ఇవ్వకపోతే, బతుదీరు చూపించకపోతే సివిల్ వార్ వస్తే ప్రమాదం ఏమో తప్ప విదేశీయుల వల్ల మన ప్రమాదం లేదు. అందుకని ఎప్పుడు మన పిల్లలకి సరైనటువంటి దారి చూపించాలని స్కిల్ డిపార్ట్మెంట్ అటువంటివి కూడా పెట్టడం జరిగింది. మనకి లేబర్ డిపార్ట్మెంట్లో అప్పుడు మన ఖర్గే గారు ఉన్నప్పుడు మేస్త్రీలు పనిచేస్తే వీళ్ళు పనిచేస్తే వాళ్ళ జీవితం యాక్సిడెంట్ అవుతుంది, ఇది అవుతే అన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పి స్కీమ్ పెట్టించుంటారు. దాన్ని కూడా పర్సూ చేయటం లేదు చాలామంది. అందుకని మన కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యల్ని ఆ ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాడు తోడుగా ఉండాలనేటువంటి మాట ఆ మాతలు చెప్పింది. అది అటువంటివన్నీ జీర్ణించుకున్నాం కాబట్టే మాకు పదవున్నా లేకపోయినా ఏమన్నా పోయినా ఆ మహాతల్లి ఆ పార్టీలో ఉన్నటువంటి అదృష్టం మాకు ఉండి మేము ఆ రకంగా మేము హ్యాపీగా ఉంటున్నాం. గొప్ప రోజు. ఎందుకంటే భారతదేశానికి ఇప్పుడు కూడా మహిళా ప్రధాని ఎవరో కాలేదు. ఎందుకంటే ఆ రోజున ఆవిడ అవడానికి కారణం ఆవిడ దగ్గర ఉన్న ధైర్యం, సాహసం, ఆ ఉక్కుతనం. ఆ గట్టి మనిషి ఏదైనా నిర్ణయం తీసుకుంటే గట్టి మనిషి అంటే ఒళ్ళు గట్టిగా ఉండటం కాదు, మాట గట్టిగా ఉండాలి. ఆ వేళ ఆవిడ ఇందిరాగాంధీ గారు ఎన్నో మంచి పనులు చేశారు పేదవారికి. ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు మా గురువుగారైన మా జిల్లాలో మా అందరికీ కూడా ఇప్పుడున్న కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరికీ కూడా గురువు గారు లాంటి బాబురాజు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా మా భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ తిరుమల దేవస్థానం చైర్మన్ మా గురువు గారు కన్వూరు బాపురాజు గారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మన ఇందిరాగాంధీ గారి 107వ జయంతి పురస్కరించుకుని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా ఇందిరాగాంధీ గారికి పూలమాల వేసి అలాగే వృద్ధులకి పళ్ళు పంచిపెట్టడం జరిగింది. బాపురాజు గారి ఆధ్వర్యంలో మన ఇందిరాగాంధీ గారు భారతదేశానికే తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. మన అందరూ కూడా భారతదేశంలో ఏంటి బయట ప్రపంచంలో కూడా ఐరన్ లేడీ అని చెప్పి ఆవిడకి ఒక మంచి బిరుదు ఉంది. ఏ పని అయినా సరే సమర్థవంతంగా మహిళలకి ఒక భారతదేశంలోనే మహిళలు ప్రధానమంత్రి అవ్వడం ఒక ఆదర్శం మహిళలందరికీ కూడా. అలాగే ఆవిడ చేసిన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు, ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయంటే ఆ రోజున ఆవిడ చేసిందే. ఇందిరాగాంధీ గారు 1917వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖున అలహాబాద్లో జన్మించారు. వారు ఆనంద భవన్లో జన్మించారు. వారి యొక్క జన్మం గురించి తెలుసుకోవాలంటే ఆగర్భ శ్రీమంతులు అయినప్పటికీ కూడా ఆవిడ చిన్న వయసు నుంచి మంకీ చేసి
వానర సైన్యాన్ని సిద్ధం చేసి ఆ రోజు నుంచి 12 సంవత్సరాల లోపు నుంచి ఆవిడ మంచి నాయకత్వం వహించి ఆవిడ అనేక మంది పిల్లల్ని నడిపించారు. అంతేకాదండి, యువకులుగా ఉండి వారు చేసిన పని ఏంటి అంటే, డాడీ జైల్లో ఉంటే వాళ్ళ డాడీ జైల్లో ఉంటే ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ మరి రాజ్యాంగాన్ని ఆపాసన పట్టి తన వంతు బాధ్యతగా దేశాన్ని ఏ విధంగా నడిపించాలి. అంతే కదండి, నెహ్రూ గారిని మరి తను జనరల్ సెక్రటరీగా ఉండి జీతం తీసుకోకుండా మంచి వర్క్ చేసి రాజ్యాంగాన్నంతటినీ కూడా తమకు ఆప్తుడైన కనకరాజు సూరి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపిక కావడం గర్వకారణమని డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ కార్యదర్శి గాదిరాజు బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాసు అన్నారు. మంగళవారం వేగేసిన కనకరాజు సూరిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ కనకరాజు సూరి అంకిత భావంతో, నిబద్దతతో, చిత్తశుద్దితో పనిచేసే వ్యక్తి అని, క్షత్రియ కార్పొరేషన్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ రాజు, సత్యనారాయణరాజు, వి బంగారాజు, కీర్తిచంద్ర, జి చిన్నబాబు, కార్మూరి గుప్తా, ఎన్వి సుబ్బరాజు, గోపాలరాజు, ఎస్ఆర్కేఆర్ వాకర్స్ పాల్గొన్నారు. మా మిత్రుడు శ్రేయోభిలాషి అయిన కనకరాజు సూరికి క్షత్రియ కార్పొరేట్ చైర్మన్గా నియమించినందుకు ప్రభుత్వం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ పదవికి న్యాయం చేయగల వ్యక్తి మా కనకరాజు సూరి అని చెప్పి మరొకటి తెలియజేసుకుంటున్నాను. ఈ పదవితో దానికే కాకుండా అందరికీ సహకారం అందిస్తూ మంచి పేరు తీసుకోవాల్సి మరొకసారి నా కనకరాజు సూరిని కోరుకుంటున్నాను. భీమవరం పట్టణం పీపీ రోడ్లోని 4 సీజన్స్ టౌన్షిప్లో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బిల్డర్ భూపతిరాజు వెంకట్రామరాజు, భారతి విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 4 సీజన్స్ టౌన్షిప్లోని వశిష్ఠ, ధనుంజయ, కశ్యప, కౌండిన్యస అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి సుందరంగా రంగవల్లులతో శివలింగం, శంకు చక్రాలు, స్వస్తిక్తో పాటు వివిధ రూపాల్లో అలంకరించిన కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా వెంకటరామరాజు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 4 సీజన్ టౌన్షిప్ వాసులందరూ కలిసి కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నట్లు చెప్పారు. అనంతరం అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 4 అపార్ట్మెంట్ల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఏపీ ఐఐసీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు సతీమణి సుష్మా ముఖ్య అతిథిగా విచ్చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీగలజ్జల ప్రవాహ భావితస్థల్ కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికా. ఢమడ్ఢమడ్ఢమడ్ఢ నిన్ననాదవడ్డమర్వయ చకార చండ దండవందనోదున శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని. దగద్దగజ్వలల్లలాట పావక కిశోర చంద్రశేఖరే రతిక్షణం మమ. ధరాధరేంద్రనందిని విలాసబంధుబంధుర సురద్దిగంధ సంతతి ప్రమోదమాన మానసే. వాగదాక్షదూరణీ నిరుద్ధ దుర్ధరావతి పటిత్గంబరే మనో వినోదమేదు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రవక్పదంబ కుంకుమద్రవ ప్రవల్విదిగ్వధూముఖే. మదాంధర స్వరత్తరత్తగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుత వివర్తిబోధవర్ధరీ. సహస్రలోచన భృవజ్జుశేషలేఖ శేఖరే ప్రసూవధూళ ధోరణీ విదూసరాంగ్రి పీఠభో. భుజంగరాజమాలయా నిబద్ధ జటాచూడగా శ్రీ ఐచిరాయ జాయత చకోర బంధుశేఖర.
శిరోజటాలమస్తు నః कराळवाल वट्टि गद्द 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 गज्ज्वल धनञ्जयादरि प्रद प्रचण्ड पञ्चसायुके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रवर्त्रक प्रकल्पनैक शिल्पिनि त्रिलोचने मतिर्ममः नवीन मेघमण्डली निरुद्ध दुर्धरुस्परादो निशीदनि तन प्रबन्ध गन्ध गन्धरः कलानिधीनबन्धुरै श्रियै जगद्गुरन्दर विलिम्ब निर्जरीतरोतनोद वृत्ति सिन्दुरः नीलवङ्कज प्रपञ्चगालिमच्चट विडम्बि कण्ठगन्धरार्जि प्रबन्धगन्धरम् स्मरिच्छदं पुरच्चिदं भवच्चिदं मगच्चिदं गदच्चिदान्तगच्चिदं तमन्तगच्चिदं भजे आगर्व सर्वमङ्गलाकलाकदम्ब मञ्जरीरसप्रवाहमाधुरि विजृम्भणा मधुव्रतम् स्वरान्तकं पुरान्तकं भवान्तकं मगान्तकं गजान्तकान्तगन्धकं तमन्तकान्तकं भजे यावसावसमते दशवक्त्रगीतं यशम्भूजनमिदं पठितदोषे तस्यस्त्रामृतगजेन्द्रपुरङ्गयुक्तां लक्ष्मी सदैव सुमहिं प्रददाति शम्भुः हर हर महादेव शम्भो शङ्कर हर हर महादेव सोमेश्वराय नमः शिवाय भीमेश्वराय नमः शिवाय विश्वेश्वराय नमः शिवाय साईश्वराय नमः शिवाय सर्वेश्वराय नमः शिवाय अमरलिंगेश्वराय नमः शिवाय आनापानसति ध्यानेश्वराय नमः शिवाय हर हर महादेव शंभो शंकर దీపోత్సవం 4 సైన్ టౌన్షిప్లో 166 మంది ఫ్లాట్ ఓనర్స్ అందరూ కలిసి చక్కగా దీపోత్సవాన్ని ఘనంగా నిర్వర్తించుకున్నారు. మా దగ్గర ఉన్న లేడీస్ అంతా కలిసి చక్కగా ముగ్గులు అనేక రంగులతో అనేక రకాల ముగ్గులు వేసి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దీనికి అనేక మంది కృషి చేస్తే ఈ కార్యక్రమం బాగా జరిగింది. ఇందులో ఆడవాళ్ళు శ్రమ ఎక్కువ. ఎప్పుడో పొద్దున్న 11 గంటల కాడ నుంచి ఇప్పటివరకు ముగ్గులు వేస్తూనే ఉన్నారు. ఈ 4 సైన్స్లో ఒక మేడం భార్గవి గారని చాలా చక్కగా ఆవిడ ముగ్గులు వేస్తారు. అంతమంది ట్రైనింగ్ ఇచ్చి చక్కగా చేశారు. ఆవిడకి సభాముఖంగా అందరూ కలిసి ఆవిడని అభినందించే కార్యక్రమం ఇప్పుడు చక్కగా ఆవిడకు దండ వేసి అభినందించుకుంటాం. ఎంతోమంది కృషి చేస్తే చక్కగా కార్యక్రమం నిర్వర్తించుకున్నాం. దీనికి సహకరించిన వారు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. కార్తీక మాసంలో శివుణ్ణి దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించడం ఎంతో పుణ్యఫలమని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటె పాదసారథి అన్నారు. భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పట్టణానికి చెందిన మరిడి చక్రధర్రావు, లలిత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనను చినబాబు పాదసారథి ప్రారంభించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలతో ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రాలతో పూజలు చేసి వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం 3000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో గనిరెడ్డి త్రినాథ్, సుంకర్ రవి, ఈవో తోట శ్రీనివాసరావు, కొప్పుల సత్యబాబు, తేగల శేషు తదితరులు పాల్గొన్నారు.
పడదు గొప్ప అమ్మ చిన్న ప్లేట్లు డస్ట్బిన్లు వేయాలండి. వాటర్ బాటిల్ సాంబార్ రైస్ అక్కడ పెట్టారు. మన ఆలోచన కూడా ఎదురుగా పెట్టారు. వాటర్ బాటిల్ ఆలోచన కూడా పక్కన పెట్టారండి. అలాగే పెరుగు సాంబార్ కూడా అక్కడ పెట్టారమ్మా. మీ చిన్న ప్లేట్లు డస్ట్బిన్లో వేయాలండి. చిన్న ప్లేట్లు డస్ట్బిన్లో వేయాలి. అమ్మా ఎవరు ఎదురు రాకూడదు. వడ్డించి కదా రైలు రండి. రైలు బాగా రైలు అమ్మా రైలు రావాలి. మన భీమవరం పట్టణంలో ఏం చేసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కార్తీక మాస సందర్భంగా ఆరుద్ర నక్షత్రం ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అదేవిధంగా స్వామివారికి నైవేద్యాలు సమర్పించి వచ్చిన భక్తులందరికీ కూడా పెట్టడం జరిగింది. మరి దానికి దాతలు శ్రీ మరిడి చక్రి గారు దంపతులు వారి కుటుంబం ఇక్కడ 1,000 మందికి అన్న సంబరాలు పెట్టడం చాలా సంతోషకరం. వారికి ప్రత్యేకంగా నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చేస్తున్నటువంటి భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా మరిడి చక్రధరరావు వారి కుటుంబ సభ్యులు మరి పూజా కార్యక్రమం నిర్వహించి భక్తి శ్రద్ధలతో మరి ఈ రోజున అన్నప్రసాదాన్ని కూడా వారు ప్రదానం చేయడం చాలా అభినందనీయ విషయం. మరి ఈ నెలంతా కూడా అత్యంత పుణ్యకాలమైనటువంటి రోజులు. మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకుని మరి తీర్థ ప్రసాదాలు సేకరించి ఆశీస్సులు పొందాలని చెప్పుకోవచ్చు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న సూర్యనారాయణరాజును మంగళవారం బీజేపీ పార్టీ తరపున సత్కరించారు. ఈ సందర్భంగా నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సుభాష్ రాజు మాట్లాడుతూ గతంలో ఈ కార్పొరేషన్ డొల్లా అని 2014లో బాబు నెగితే 50 కోట్లు కేటాయిస్తానన్నారని ఇప్పుడు ఈ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కోర రామ్మూర్తి, అసెంబ్లీ కో కన్వీనర్ గాజరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మన నాగబాబు, నాగమణి, బీజేపీ మండల అధ్యక్షులు ఎర్రా విక్రమ్, సుంకర కాశీ విశ్వేశ్వరరావు, కట్రెడ్డి ఏడుకొండలు, పాలకోడేరు మండలం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇంజేటి వెంకటేశ్వర్లు, కార్యదర్శి పి ఏడుకొండలు, సన్నిధి నాగవెంకట మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నటువంటి మాకు అత్యంత ఆప్తులు అందరూ ముద్దుగా కనకరాజు సూర్య గారు అని పిలుచుకుని వేగేసిన సూర్యనారాయణరాజు గారికి రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించి మా అందరి కోరిక కూడా ఆయన ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఆ కోరికను కూడా జనసేన పార్టీ అధ్యక్షులు
ఎన్డీఏ కూటమి కూడా తీరుస్తుందని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా వారికి మరింత అదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా నియమించబడ్డటువంటి మా మిత్రులు సోదరులు సుభాష్ రాజు గారు కూడా ఎప్పుడు కూడా వారిద్దరూ కూడా కలిసి ఈ క్షత్రియ కార్పొరేషన్ యొక్క నిధులతోటి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆశిస్తూ వారు ఆ విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా కంకరాజు సూర్య గారికి ఇచ్చినందుకు మా బీజేపీ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా బీజేపీ పార్టీ నుంచి క్షత్రియ డైరెక్టర్గా పేరుచర్ల శ్రీనివాసరాజు, అదేవిధంగా సుభాష్ అంటాం మేము, ఆయనకు కూడా ఇచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తీసుకున్నాం. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి కృష్ణార్జున లేక ఎదరికెళ్ళి ఈ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాం భారతీయ జనతా పార్టీ ఉండే అసెంబ్లీ. మేమిద్దరం కూడా ఈ క్షత్రియ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో ఏమీ ఒక నిధులు ఇవ్వకుండా ఒక కార్పొరేషన్ డొల్ల కార్పొరేషన్గా చేసింది. మీ అందరూ కూడా కష్టపడి మొత్తం అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న క్షత్రియులు బాగా వెనకబడి ఉన్న వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్ గారి సమక్షంలో కొంత ఫండ్ని ఇదివరకు లాగడ ఎలక్షన్లో కూడా ఫస్ట్ 2014 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్లు ఇస్తా అన్నారు. కానీ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ కార్పొరేషన్గా నిధులు ఇస్తారని ఆశిస్తున్నాం. వాళ్ళతోటి పాటు కాకుండా అలాగే పెద్దలు రాష్ట్రంలో ఉన్న క్షత్రియ పెద్దలందరినీ కూడా కలుపుకుని ఈ వెనకబడి ఉన్న క్షత్రియులందరినీ కూడా కొద్దిగా డెవలప్ చేయాలని చెప్పేసి ఎడ్యుకేషన్గా కానీ ఇంకో రకంగా కానీ ట్రై చేస్తామని మా పెద్దలందరికీ కూడా, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.